నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అన్నా చెల్లెల మధ్య ఏం గొడవలు మొదలయ్యాయో తెలియదు కానీ వీరిద్దరూ ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఆస్తి తగాదాల లేక పదవుల పంపకాల తెలియదు కానీ గత 3 సంవత్సరాలుగా వీరిద్దరూ ఎడమొహం పెడమొహం లాగానే ఉంటున్నారు. షర్మిల ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ పేరుతో కొత్త పార్టీని కూడా నిర్మించారు. ఆ తర్వాత తెలంగాణలో బొక్కబోర్ల పడడంతో మళ్లీ ఏపీకి చేశారు షర్మిల. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఒక కారణమయ్యారు. ఇలా పాము ముంగీసల్లాగా ఇద్దరు పరోక్షంగా యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. అయితే శత్రువుల్లా మారిన జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల మరికొన్ని రోజుల్లోనే ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వీరి కలయికకు విజయవాడ వేదిక కాబోతోంది. జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు జరగబోతున్నాయి. ఈ జయంతి వేడుకలను షర్మిల చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఏపీ అలాగే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపారు షర్మిల. ఇక ఈ ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ షర్మిల ఇవ్వడం జరిగింది. తన తండ్రి జయంతి కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వేడుకకు ఖచ్చితంగా రాబోతున్నారు. ఒకవేళ షర్మిల పైన కోపంతో రాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత మొదలవుతుంది. తండ్రి కార్యక్రమానికి రాలేకపోతున్నాడని ఆయనపై నెగిటివ్ టాక్ వెళ్తుంది. కాబట్టి మరోసారి షర్మిల కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మరి ఈసారి అయినా షర్మిల జగన్తో మాట్లాడుతుందో లేదో చూడాలి.